అమ్మ నాకు ఇచ్చింది అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చెప్పాలి. అయితే అపోస్తల కార్యాలు కొన్ని ముఖ్యాంశాలు ఒకసారి నేర్చుకుందాం. ఎందుకంటే సృష్టి కార్యక్రమం తెలియాలంటే ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్ళాలి. అదే సంఘ చరిత్ర తెలియాలంటే అపోస్తల కార్యంలో కొన్ని అద్భుతమైన సందర్భాలను ఆలోచించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈరోజు అంత్యోక్యలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరంట అని బైబిల్లో వ్రాయబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే దేవుడు రాయిస్తున్నారు. మరి ఈ పేరు ఎవరు పెట్టారు? అపోస్తలులు పెట్టారా, లేక పౌలు గారు ఏమైనా పెట్టారా, లేకపోతే ఆ రోజున్న శిష్యులు ఏమైనా పెట్టారా? ఎవరు పెట్టారు ఈ పేరు అని ఈ సంఘ చరిత్రని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడింది. అంతవరకు ప్రభువుని నమ్ముకున్న వారంతా పరిశుద్ధులుగా లేక విశ్వాసులుగా శిష్యులుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు సమస్త సృష్టికి వెళ్ళి సమస్త జనులను సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అంటున్నారు. మరి ఈ శిష్యులకి ఏం పేరు లేదా అండి? మరి శిష్యులు పరిశుద్ధులు ఇలా అనేకంటే వారికి ఒక పేరు ఇక్కడ నామకరణం జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని చెప్తున్నాం. అలాగే అపోస్తల కార్యాల 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనేది అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అయితే నమ్మారో, ఎంతమంది అయితే అంగీకరించారో వారందరూ ఈ పేరు పెట్టబడక ముందు వాళ్ళందరూ శిష్యులుగా పిలువబడ్డారు. అదే ఇంగ్లీష్లో అయితే క్రిస్టియన్స్, తెలుగులో అయితే క్రైస్తవులు అని వ్రాయబడింది. మరి ఈ క్రైస్తవులు అనే పదం అక్కడ వ్రాయబడింది, కానీ ఆ పక్కనే ఏ క్రైస్తవులని ఏమన్నా ఉందండి? క్రైస్తవులని పిలువబడ్డారా, లేకపోతే ఇంకా వేరే క్రైస్తవులు ఏమన్నా పక్కన ఉందా? ఏమని పిలువబడాలని అక్కడ బైబిల్లో రాసి ఉందండి? క్రైస్తవులు. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడేది అని వ్రాయబడింది. కొన్ని సంవత్సరాల క్రితం అండి డాడీ మహాసభలకు వెళ్ళేటప్పుడు ఒక ఊరు వెళ్ళారు. చాలా ఎక్కువ మంది వచ్చారు కదండి, కర్నూలు అటు సైడ్ పెద్ద పెద్ద గ్రౌండ్స్లో. అప్పుడు వాళ్ళందరూ కొంతమంది చాలామంది ఒక మీటింగ్స్ పెట్టిన వాళ్ళు ఒక 20-25 మంది వచ్చి, అయ్యగారు మీరు 2, 3 అని అడిగారంటుంది. అంటే డాడీకి అర్థమవుతుంది 2 ఏంటినైనా 3 ఏంటి అని అంటే 2 అంటే మాలండి, 3 అంటే మాదిక. అదేంటి బైబిల్లో అక్కడ అలా ఏమన్నా ఉందా? అప్పుడు డాడీ అడిగారంట, అంటే క్రైస్తవులందరూ అంటే అయితే మాల వాళ్ళు లేకపోతే మాదిగ వాళ్ళు. అప్పుడు డాడీ అన్నారంట, నేను 4 అని చెప్పారంట. అంటే 4 ఏంటంటే ఇది ఎక్కడ బైబిల్లో ఉందంటే మరి 2, 3 బైబిల్లో ఉన్నాయా అని అన్నారు. 4 ఏంటి అనేసి అంటే అప్పుడు ఏమనంటే అంత్యోక్యలో శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడేది. అంటే 2 కాదు 3 కాదు, మాలా కాదు మాదిగా కాదు, ఏమండి క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. మరి ఈరోజు క్రైస్తవులు ఏమని పిలువబడుతున్నారండి అండి? చాలామంది అండి, ఇది నేను అంటలేదు, కుడి చేతి పనిచేసే వాళ్ళందరూ అంట మాల వాళ్ళు అంటే ఏంటండి? చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, నేత పని, అలాగే కార్మికులు, కూలీలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళంతా
కుడి చేతి పని వాళ్ళంట. ఎడమ చేతి పని వాళ్ళంతా ఎవరంట? తోలు పరిశ్రమ ఇవి చేసుకునే వాళ్ళంట. అందుకు ఒకరు మాల వాళ్ళంట, ఒకరు మాదిరి వాళ్ళంట. ఇవన్నీ లోకల్ అంటే మన దేశంలో అలా చెప్తున్నారండి, చెప్తున్నాను. అయితే అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడినప్పుడు ఈరోజు కూడా కొంతమంది ఏమంటున్నారు, అక్కడ క్రైస్తవుల్లో కూడా ఏమని అడుగుతున్నారంటే, అంకులు మీరు మీరు 2, 3 అని అడుగుతున్నారంటే ఈరోజు మరి క్రైస్తవుల్లో ఇలాంటివి ఉండొచ్చు. అదే కాదు, ఇంకే కులం పేరు అనేది చెప్పకూడదు. బైబిల్లో ఏమని వ్రాయబడింది? క్రైస్తవులని మనం పిలిపించుకోవాలి ఏంటి. అలాగే ఏంటి మరి మనం చాలా మాలవాళ్ళు ఇలా ఏవో తక్కువ కులాలు అని చూస్తుంటాం ఏమండి. తోలు పరిశ్రమ అనేది ఈరోజు ప్రపంచంలో చాలా గొప్పగా ఎదుగుతుందండి. మనకి తెలియదు, మన దేశంలో ఏదో తోలు పరిశ్రమ అంటే ఇది చిన్న వాళ్ళు వీళ్ళు అని అనుకుంటున్నాం. ఒకసారి ప్రపంచంలో చూస్తే అండి, ఒకసారి దేన్ని వేటిని వాళ్ళు పరిశ్రమగా ఎంచుకున్నారో ఒకసారి చూడండి. అవన్నీ ఏంటి అనుకున్నా, ఎక్కడ అమెజాన్ అడవుల్లో ఉన్న పాములను తీసుకొచ్చి వాటిని చక్క మాంసం అయితే వాళ్ళు తినేస్తారు. అది చర్మాలన్నీ ఏం చేస్తున్నారంటే అండి, అది పెద్ద ఫ్యాక్టరీ అండి. అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఈ దేశంలో చేస్తే చిన్న వాళ్ళు అని అంటారు. అదే విదేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారండి, అవన్నీ ఏం చేస్తున్నారు, పాము శరీర అదే తోలులు ఏం చేస్తున్నారు, స్కిన్స్, స్నేక్ స్కిన్స్ అవన్నీ ఏం తయారు చేస్తున్నారు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా షూస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ మనం కొనుక్కుంటే రావండి. ఇవన్నీ చాలా కాస్ట్ అంట, కోట్లు ఖరీదు. ఏంటి అవి? కోట్లు, స్నేక్ స్కిన్స్, ఆనకొండ స్నేక్స్. అవి స్వాతి చెప్పింది, మనకు అంత హిందీ రాదు కదండి. అంబానీ లాంటి వాళ్ళు వేసుకుంటారంటండి, పైథాన్ లెదర్ అంటండి అది అండి. అవన్నీ కోట్ల రూపాయలు ఖర్చు అంట. అవి ఎవరు అంబానీ అలాంటి కోటీశ్వర్లు వేసుకునేవంట అండి. మరి ఈరోజు మన దేశంలో చాలా చిన్నగా చూస్తున్నారు, కానీ విదేశాల్లో గొప్పవాళ్ళు చేస్తే అది పెద్ద పరిశ్రమ, అదే పేదవాళ్ళు చేస్తే అది చాలా తక్కువ కులంగా అలాగా అభివర్ణిస్తున్నారు అండి. మరి మొట్టమొదటిగా చూస్తే అండి, అపవాది మనల్ని దిగంబరులుగా చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి ఎలాంటి వస్త్రాలు తొడిగింప చేశారండి. ఒకసారి చూద్దాం, చదువుతాము అది రిఫరెన్స్. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. తండ్రి అయిన దేవుడు మరి దేవుడిచ్చిన ఆ శరీరాన్ని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు, అక్షయ శరీరాన్ని పోగొట్టుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటండి, మనకి వస్త్రాలు ధరింపచేశారు. ఎలాంటివి అండి? చర్మపు చొక్కాయలు ఇది తండ్రి. ఈరోజు మరి పాపం ఏదో వాళ్ళకి లేనిది, వాళ్ళకి ఏదొచ్చో అది చేస్తున్నారని ఈరోజు అని అంటరాని వాళ్ళుగా, అలాగే మాలలని ఇలా చూస్తూ ఉన్నారు. మరి తండ్రి అయిన దేవుడు మన కోసం ఎన్ని చేశారండి ఇవన్నీ అండి. ఏది ఎవరు అవ్వని చూసి ఆమె నిజంగా దిగంబరిగా ఉన్నప్పుడు ఏం చేశారు తండ్రి ఏంటి? దేవదూతలకే కదా చెప్పు ఉంటారు ఏంటి, ఏది ఆ మంచి అందమైన జింక శరీరాన్ని, దాని చర్మాన్ని తీసుకొచ్చి ఆ బొమ్మకు తొడగమని. అలాగే ఆదాము ఎంత అందంగా ఉంటారండి ఏంటి, ఆదాము దేవుని స్వరూపంలో చూసినప్పుడు ఏ పంది చర్మాన్ని అలా పెట్టి ఉంటారా ఏంటి, ఒక సింహం సింహపు చొక్కాయలు, లేదంటే అవ్వ అందంగా ఉంటుంది కాబట్టి ఏ లేడీ జింక, అంత అందమైన జంతువులు ఉన్నాయండి. ఏ పంది లేకపోతే ఇంకొక చర్మాలు దయింపు చేస్తుంటాడు దేవుడు ఏంటి. అలా దేవుడు
మనకు మొట్టమొదటిగా వస్త్రాలు ధరింపచేశారండి దేవుడు. మరి ఇలాంటివన్నీ ఈరోజు క్రైస్తవులు చదువుకుని తెలుసుకుని కూడా ఇంకా ఈ కులాలంటూ ఈరోజు తమ పిల్లలకి పెళ్లి చేయాలంటే కొన్ని దేవుని ఎరగలేని వారి సంగతి వదిలేండి, దేవుని నమ్ముకుని మనం కూడా మా కులం పిల్లనే ప్రభు నమ్ముకుని కూడా మా కులం అమ్మాయి కావాలండి, మా కులం అబ్బాయి కావాలండి అని ఇలాంటి పెట్టుకున్నారండి. మరి ఇలాంటివి మనలో అసలు ఉండనే కూడదు. అర్థమైందండి? దేవుని నమ్ముకున్నా అంటే ప్రపంచమే చేయనియండి. డాడీ దగ్గర మనం జ్ఞానం నేర్చుకున్న మనం ఇలాంటి వాటికి మనం అసలు తావివ్వకూడదు. సరిగ్గా ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలిగే వారమే ఉండాలి ఈ కులాలు ఇవన్నీ కూడా మనుషులు ఈరోజు వృత్తులను బట్టి ఏర్పాటు చేసుకున్నామండి అందుకే ఆది మానవులు అని అంటున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా బంగారాన్ని తయారు చేశారండి స్టార్టింగ్ వాళ్ళు ఏమైనా బంగారం వస్తువులు చేసుకుని తిన్నారా? ఒకసారి చూడండి. మరి ఈ లోకంలో వీళ్ళే చెప్తున్నారు ఆది మానవులు ఎలా చేసుకుని బ్రతికారంటే ఒకసారి అదే కాదు సంవత్సరాల కింద మొదలైన వానర ప్రస్థానం 20 లక్షల సంవత్సరాలు వచ్చేటప్పటికి మనిషి నిదారుగా నడవడం నేర్చుకున్నారు. 10 లక్షల సంవత్సరాలు గడిచేటప్పటికి మానవుడిగా రూపాంతరం చెందారు. ఇతనికి పెయింటింగ్ నాలని కూడా అంటున్నారు. గుహల్లో అగ్ని నదించాడు, బల్యం పరిస ఇలా 2 వైపులా మనకెళ్ళిన ఆయుధాన్ని కూడా తయారు చేస్తున్నాడు. జంతువులను మచ్చిక చేస్తున్నాడు. నిప్పును తయారు చేయడం నేర్చుకున్న మనిషి జీవితం మొత్తం మారిపోయింది. దీంతో మనిషి వానరాలతో వీడిపోయాడనమాట. ఇక ఒక పెద్ద పేరు లాంటిది ఏదో సంభవించి మంచి యుక్తాలు గడిచేటప్పటికి మానవుడిగా రూపాంతరం చెందాడు. ఇతనికి పెయింటింగ్ మ్యాన్ అని కూడా అంటున్నారు. గుహల్లో అగ్ని నదించాడు, బల్యం పరిస ఇలా 2 వైపులా మనకెళ్ళిన ఆయుధాన్ని కూడా తయారు చేస్తున్నాడు. జంతువులను మచ్చిక చేస్తున్నాడు. నిప్పును తయారు చేయడం నేర్చుకున్న మనిషి జీవితం మొత్తం మారిపోయింది. దీంతో మనిషి వానరాలతో వీడిపోయాడనమాట. ఇక ఒక పెద్ద పేరు లాంటిది ఏదో సంభవించి మంచి యుగానికి ముగింపు పలికిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి తన ప్రస్థానాన్ని ఆఫ్రికా నుండి ప్రారంభించాట. ఆనాటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ తన నాగరికత ప్రస్థానాన్ని కొనసాగించాడు. ప్రతిరోజు క్రూరముగాలతో పోరాడుతూ అడవుల్లో గుహల్లో జీవితాన్ని కొనసాగించేవాడు. ఈ సంఘర్షణలో మనిషి చాలా బలంగా ఉండేవాడు. అతని ఆలోచనలన్నీ ఆహారం సేకరించడం, తనను తాను సంరక్షించుకోవడం ఈ రెండింటి ఉండేది. ఇక అతని పరిణామ దశలో అత్యంత కీలకమైన ఒక ఆలోచన వచ్చింది. రాళ్ళు 2 కొట్టి అగ్నిని రగిల్చాడు. ఒక నిప్పుడుగా రాజుపడి కింద పడింది. అది తీక్షణంగా మండి ఆడిపోయింది. దీంతో ఆయనకు ఆశ్చర్యం కలిగింది. తీరా దాన్ని చూస్తే ఒక ఎండుగాకి ఆకులన్నీ ఏరి ఒక చోట కోసి కుప్ప పెట్టి నిప్పు రాజేశాడు. అది వెలిగింది, కానీ దాని ఆర్పడం తెలియదు. అప్పుడు ప్రకృతిలో మార్పుల వల్ల వర్షం ఆ నిప్పుని ఆపింది. తాను తాగే నీరే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది, వీళ్ళ కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు. మరి అప్పుడే కులాలు ఉన్నాయండి బైబిల్ ప్రకారం మన ఆది తల్లిదండ్రులు కానీ అలాగే కయ్యను హేబెల్ కయ్యను గారు కానీ వారు చేసిన వృత్తి ఏంటి? వ్యవసాయం, అలాగే పశువుల కాపర్లు, అలాగే ఆదాం గారు వ్యవసాయం మరి ఈరోజు జ్ఞానం అని చెప్పుకుంటున్న మీరే అంటున్నారు ఆది మానవులు ఎలా ఉండేవారు. మరి ఇప్పుడు ఈ కులాలు మరి ఎందుకు వీళ్ళు ఇలాగ ఏర్పాటు చేసుకున్నారు ఎవరికి వాళ్ళు ఏం చేయగలరో ఆ వృత్తులు వాళ్ళు ఎన్నుకోవటం వల్ల ఇలా కులాలు అనేవి వ్యాపించండి. మరి మనిషి ఏమంటున్నారండి? ఇంత జ్ఞానం తెలిసి ఇప్పటికీ వానరుడి నుండి వచ్చారు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు వానరుడి నుండి వస్తే వానరుడు మరి కంప్యూటర్లో కనిపెట్టట్లేదు మరి ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ కోతులు ఎందుకు ఆవిష్కరించట్లేదు? మనుషులు ఎందుకు ఆవిష్కరిస్తున్నారు అంటే బైబిల్ ఏం చెప్పిందంటే ప్రతి మనిషి భూమి మీద ఒకే మనిషి నుండి వచ్చారని బైబిల్ చెప్తున్నాడు. ఇవన్నీ ప్రపంచం వినకపోయినా దేవుడు మనకు చెప్పిన నిజాన్ని ప్రపంచానికి మనం తెలియచేయాలండి. ఈ వాక్యాన్ని ఉంటున్నాం మనం. అయితే ఈ క్రైస్తవుడు అనే పేరండి ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు ఇప్పుడు నేను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను అనుకోండి, నా దగ్గరికి ఒక 10 మంది 50 మంది వచ్చారు. ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి పౌలు గారు అనుకోండి, ఇది నేను పౌలు గారి సంఘం అని పెట్టుకోవచ్చా? అంత్యకైలో శిష్యులు పౌలు గారి సంఘం అనపడ్డారని ఉందండి అంత్యకైలో శిష్యులు మొట్టమొదటిగా అపోల్లో గారి సంఘం అని పిలిచారా? క్రైస్తవులని పిలువబడ్డారు. ఈరోజు ప్రపంచంలో ఏ సంఘమైనా నేను నడిపిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన ఒక పండుగ పేరు లేకపోతే ఒక భక్తుని పేరు నేను పెట్టుకుంటే అది తప్పు కదండి. వాక్యంలో ఏముందో అది మనం చేయాలని దేవుడు రాయించారు.
అండి. మరి ఈ క్రైస్తవుడు అనే పదం బైబిల్లో క్రొత్త నిబంధనలో 3 చోట్ల కనిపిస్తుందండి. అలాగే అపోస్తల కార్యాలు మొదటిదేమో ఇప్పుడు మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 11:26. ఇప్పుడు రెండోది అపోస్తల కార్యాలు 26-28 వచనం. అపోస్తల కార్యాలు 26-28 వచనం. అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అంటే పౌలు గారు అవకాశం వస్తే ఏం చేస్తారంటే అండి, ఎంత త్వరగా మనం క్రైస్తవుల్ని ఒప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే సరే, లేదంటే ఏంటి మనం ఉన్నట్టు చెప్తే ఎందుకు ఒప్పుకోరు ఏంటి? దేవుడు నిజం, ఇదంతా మన దేవుడు సృష్టించింది అని చెప్తే ఎందుకు ఒప్పుకోరండి ఏంటి? మరి ఇది క్రైస్తవులు చెప్పగలరు. మరి క్రైస్తవులకి బైబిల్ తెలియకపోతే ఏమని చెప్తారు? 1 పేతురు గ్రంథం 4:16. 1 పేతురు 4:16. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. క్రైస్తవుడు అనే పేరుతో మనం దేవుని మహిమపరచాలి. పలానా సంస్థ, పలానా వ్యక్తులు బట్టి మనం దేవుని మహిమపరచేవారిగా ఉండకూడదండి. క్రైస్తవుడైనందుకు బాధ, అంతేగా నేను పలానా కులానికి చెందిన క్రైస్తవుడిని, పలానా వర్గానికి చెందిన క్రైస్తవుని అని చెప్పుకుంటే అది తప్పండి అండి. అలాగే అండి, ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టారు ఏంటి? ఈ పేరు ఎవరు పెట్టారు? అపోస్తలు పెట్టారా? క్రైస్తవులు లేదా క్రిస్టియన్స్ అనే పేరు ఎవరు పెట్టారు బైబిల్లో అని చూస్తే ఇది తండ్రి అయిన దేవుడు ప్రాఫెసీ అండి. ఇది ఈ క్రైస్తవుడు అనే పదం దేవుడు ఎన్నో సృష్టించారు ఈ భూమి మీద, అన్నిటికీ ఆయన పేర్లు పెట్టారు. భూమి, సముద్రాలు, చెట్లు, ఫలవృక్షాలు, అలాగే తన కుమారుడికి యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవునికి రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఇలా పేర్లు పెట్టిన ఆయన ఇంతమంది నమ్ముకున్న క్రీస్తుని నమ్ముకున్న మనందరికీ ఏ పేరు లేకుండా వదిలేస్తారా దేవుడు అండి? మరి మనందరికి కూడా పేరు పెట్టాలని అది ముందుగా దేవుడు రాసిన ప్రవచనాలండి. వీళ్ళు పేరు పెట్టబడింది అంటే ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టలేదండి. క్రైస్తవుడు అనే పేరు, క్రిస్టియన్ అనే పేరు యెషయా గ్రంథం 62:2. యెషయా గ్రంథం 62:2. జనులు నీ నీతిని కనుగొనను, కనుగొందురు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవుడు ముందుగా ప్రవచిస్తున్నారండి. ఎవరికి క్రొత్త పేరు పెడతానని అంటున్నారు దేవుడు ఇక్కడ ఏంటి? ముందు చదువమ్మా, ఏమనండి? యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు అంటే దేవుడే నియమించాడంట ఈ పేరు ఏంటి? మరి యేసుక్రీస్తు వారికి పేరు ఎవరు పెట్టారు? తండ్రి అయిన దేవుడు మరియమ్మ గారికి వచ్చి దేవదూత చెప్పింది ఏంటి? అలాగే మనందరికీ మన తల్లిదండ్రులు పెట్టారు. మరి ఈ సంఘానికి ఈ పేరు ఎవరు పెట్టారు? మరి దేవుడు పెట్టిన పేర్లకు మనం తోకలు తగిలించవచ్చా అండి? క్రైస్తవుడు అని దేవుడు పేరు నామకరణం చేశారు. మరి మనం ఇంకా ఏమన్నా పక్కన పేరు తగిలించుకోవచ్చా అండి? మరో డిఫరెన్స్ యెషయా గ్రంథం 4:3. యెషయా గ్రంథం 4:3. సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధులు అని పేరు పెట్టుదురు. మనందరం క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనందరం ఎవరండి? పరిశుద్ధులు. పత్రికలు రాసేటప్పుడు కూడా పరిశుద్ధులు అనే వాళ్ళు సంబోధిస్తూ రాశారు అండి. మరి పరిశుద్ధులు అని పేరు పెడతారంట. అంటే క్రైస్తవులు అంటే ఎవరండి?
పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు, శిష్యులు ఏంటి ఇవన్నీ ఎవరికి? క్రైస్తవులకే పేర్లు. కీర్తన 87 అధ్యాయం 3వ వచనం. కీర్తన 87 అధ్యాయం 3వ వచనం. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. యెరూషలేము పట్టణమా అంటే ఏంటండి? సంఘం నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారు ఏంటి? ఇక్కడ ఎన్ని జరిగాయి యెరూషలేములో ఏంటి? అద్భుతాలు, సూచక్రియలు ఏంటి, మరి భాషలు, ఇవన్నీ అనేక మంది యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని స్వస్థతలు, ఎన్ని మహత్కార్యాలు జరిగాయండి. నిన్ను గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా అమ్మ 87:3 వచనం చదివేశారు. ఇప్పుడు 14 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరి ఎవరు వీళ్ళంతా అండి? వీళ్ళంతా ఒకసారి చదవమ్మా. 14:1 వచనం. నేను చూడగా ఆ గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు వారు సియోను పర్వతం మీద నిలబడి ఉండెను అంటే సంఘం అండి. యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘం. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. మరి ఈ క్రైస్తవులు వీళ్ళందరికీ ఎవరి నామం ఉండాలంటండి? నొసళ్ళ మీద ఏ నామం ఉండాలంటండి? ఆయన నామం. ఆయన నామం అంటే యేసుక్రీస్తు వారి నామం. ఇంకా ఎవరిది ఉండాలమ్మా? ఆయన తండ్రి నామము నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఏంటి. మరి క్రైస్తవులందరికీ ఎవరి నామం ఉండాలంట? నొసళ్ళ మీద. మన నొసళ్ళ మీద అండి తండ్రి నామం, తండ్రి అయిన దేవుని నామం, యేసుక్రీస్తు వారి నామం. ఈరోజు క్రైస్తవులకు అది ఉందా అండి? మాల ఏముంటుందండి? లేకపోతే కమ్మ, కాపు ఏముంటుంది నొసళ్ళ మీద ఈరోజు క్రైస్తవులకు అండి? తండ్రి అడిగితే ఏమని చెప్తాం? మరి పరలోకానికి వెళ్ళిపోతామా? ఇవన్నీ చేస్తూ మనం ఈ కులాలు ఇవన్నీ చూసుకుంటూ మనం పరలోకానికి వెళ్ళిపోతామా? చెప్పండి. జరగబోయే ఒక మహాసంగతిని చెప్తున్నారు. మన నొసళ్ళ మీద ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారి నొసళ్ళ మీద ఎవరి నామం ఉండాలి? ఇప్పుడు ఎవరు? నీతి ఉంది. నీతికి నొసళ్ళ మీద తండ్రి నామే ఉంది. పక్కన అనురాధ ఉంది, దానికి కుమారుని నామే ఉంది. మరి ఇప్పుడు దేవదూత వచ్చి అడుగుతుంది, మరి నాయన నీతికి తండ్రి నామం ఎందుకు, కుమారుని నామం లేదు? మరి ఎవరు? అనురాధకి కుమారు నామం, తండ్రి నామం లేదు. ఇద్దరిని తోసేయండి పక్కకి. ఎందుకు? ఎవరి నామం ఉండాలని బైబిల్లో రాయబడిందండి? ఈ క్రైస్తవులందరికీ ఎవరి నామం ఉండాలి? కులాలు, మతాలు ఇవి కాదు. తండ్రి నామం ఉండాలి, కుమారుని నామం ఉండాలి. ఈరోజు చాలామంది తయారయ్యారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అక్కడ ఏమన్నా త్రియేక నామం అని ఉన్న వాళ్ళు పక్కకు తీయండి అని ఉందండి ఇక్కడ బైబిల్లో. ఏమో ఇద్దరు నామాలు ఉన్నాయి. తండ్రి నామం ఉండాలి, కుమారి నామం ఉండాలి. క్రైస్తవులు కానీ చెప్పుకుంటున్న మనకి ఎవరి నామం ఉండాలి? ఇవి కాదండి. ఈరోజు మన క్రైస్తవులు కూడా మనకు అపోస్తల పేర్లు ఉంటే చాలు ఏంటి. మరి ఇది కాదు. బైబిల్లో ఏమని రాయబడిందో అది మనం చేయాలి. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేది. జయించువారు ఎవరండి? ఈ లోకంలో పాపాన్ని జయించిన వారు, క్రీస్తు ప్రభువును నమ్ముకుని అపవాదిని వాడు లోకానికి వేసిన మరణాన్ని జయించిన వారు ఎవరు? క్రైస్తవులు కాదా? మనందరం జయించలేదా అండి? ఈ శరీరాన్ని జయించాము, ఈ మరణాన్ని జయించాము, ప్రభువుని నమ్ముకున్నామంటే ఈ లోకంలో చెడంతటిని జయించాము.
ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడ్డాం, మనందరం జయించిన వారు అండి. 3:12 చదవండి. జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును. ఏంటో పేరండి అండి, వాడు ఎప్పటికీ బయటికి వెళ్ళిపోడంట అండి. అంటే అదే సంఘం. ఈ సంఘంలో నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏవేవో ఆటంకాలు వచ్చాయని వెళ్ళిపోతూ ఉంటారు, అలా వెళ్ళకూడదు. తిరిగి వాళ్ళకి ఏం పేరులు ఉండాలంటుంది? మరియు నా దేవుని పేరును. ఒకటి ఎవరి పేరు ఉండాలి? దేవుని పేరు, తండ్రి అయిన దేవుని పేరు ఉండాలి. పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు. మనందరం ఎవరండి? పరిశుద్ధ పట్టణస్థులం. దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ పట్టణస్థులం. ఆ పట్టణపు పేరు ఉండాలి యెరూషలేము. ఇంకా నా క్రొత్త పేరును దాని మీద వ్రాసదని. ఏంటి కొత్త పేరు? క్రైస్తవులు ఏంటి. అంతవరకు అందరూ శిష్యులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు తన సంకల్ప ప్రకారం శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు వీళ్ళందరికీ ఏ పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ దేవుని ద్వారా నియమింపబడిన పేరే ఈ క్రొత్త పేరండి. ఏంటది? క్రైస్తవులు. మరి క్రైస్తవులను పెట్టుకున్న తర్వాత మాదిక పలానా కులం పలానా వాళ్ళు అని చెప్పుకోకూడదండి. మాకు కూడా అలాంటి సంబంధాలే చూడండి, మా కొడుకులనే చూడండి. ఇలాంటి వ్యాధులు ఉంటే అవన్నీ ఇక్కడ పోగొట్టుకుంటేనే పరలోకానికి వెళ్తాం. ఇక్కడ ఇవన్నీ నెరవేర్చకుండా, ప్రభువుని నమ్మకుండా, మన ఇష్టం వచ్చినట్టు చదివేసుకుంటూ మనం వెళ్తే ఒకరోజు అక్కడ అండి తండ్రి నామం, కుమారి నామం మన నసుల మీద ఉండాలి. ఈ క్రైస్తవుడు ఏ క్రైస్తవుడని నామం ఉండాలి. నేను మాల క్రైస్తవుని, లేకపోతే నేను అపోల్లో గారి శిష్యుని అని పెట్టుకోకూడదు అండి. శిష్యులందరికీ ఒకటే పేరు క్రైస్తవం. అలా ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలము. మరి అపోస్తుల కార్యాలు చదువుతున్నామంటే అందులో ఏం రాయబడిందో అందులో ఉన్న సంగతులు తెలియాలి కదండి. అందుకే కొద్దిగా ఈ సంఘ చరిత్ర చెప్పాలని ఈ కొద్ది నిమిషాలు నేను తీసుకున్నాను. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నమస్కారం.